వెల్కమ్ టు సీజే టీవీ. ప్రతిరోజు మనం సినిమా వార్తలు తెలుసుకుంటాం. ఇదే క్రమంలో ఈరోజు ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏంటో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. సీరియల్ నిర్మాత మహేంద్ర కన్నుమూర్త రివాల్వర్ రేటా వస్తోంది. కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం రివాల్వర్ రేటా. జీకే చంద్రు దర్శకత్వం వహించాడు. తెలుగు తమిళ భాషలో రాబోతున్న ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, సునీల్, అజయ్ ఘోష్, సూపర్ సుబ్బరాయన్, జాన్ విజయ్ ఇతర ముఖ్య పాత్ర పోషించారు. 2 నెలల క్రితమే మొదలైన ఈ చిత్రం అనుకోని అవాంతరాలతో ఆలస్యమైంది. ఎట్టకేలకు మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మేకర్స్ వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో విడుదల చేసిన వీడియో గ్లిమ్స్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో కీర్తి సురేష్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఓ ట్రాలీ సూట్ కేసు పై ఆమె కూర్చోగా అందులో నుంచి ఓ చేయి బయటికి కనిపిస్తుంది. క్రైమ్ కామెడీతో ఈ చిత్రం ఎంటర్టైన్ చేయబోతుందని అర్థమవుతుంది. ఈ చిత్రానికి సీన్ రోడాల్డ్ మ్యూజిక్ అందించారు. సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి నిర్మించారు. ఇక్కడ చెయ్యి కనబడటం మరి ఫుల్ దాంట్లో చెయ్యి ఉంటుందేమో. సూట్ కేసులోంచి చెయ్యి బయటకు వచ్చింది అంటున్నారు. సో అది క్రైమ్, ఒక డెడ్ బాడీని ట్రాలీ బ్యాగ్లో తీసుకెళ్తున్నటువంటి కీర్తి సురేష్ బొమ్మని ఇమేజ్ని వేశారని చెప్పేసి వార్త. సో పూర్తి ఇమేజ్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో కీర్తి సురేష్ అంటే తెలుసు మనకి ఎంత గ్రేట్ ఆర్టిస్టో. సో ఆమె నేషనల్ అవార్డు పొందినటువంటి జాతీయ ఉత్తమ నటి అవార్డు తీసుకున్నారు ఆమె మహానటి సావిత్రి సినిమాకి గాను సావిత్రి రోల్కి. సో ఈ క్రమంలో కీర్తి సురేష్ రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో ఏ కారణమో తెలియదు కానీ రివాల్వర్ రేటా అనేటువంటి ఒక పేరు అయితే యాక్చువల్గా డాకు రాణి పాత సినిమాలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఉన్నటువంటి పేరులాగా ఉంది. ఏదో జ్యోతి చిత్ర వాళ్ళు చేసేవాళ్ళు, ఇటువంటి జై చిత్ర, జ్యోతి చిత్ర సంథింగ్ వాళ్ళు డాకు రాణి అని చెప్పి హీరోయిన్ ఓరియంటెడ్. అప్పట్లో ఫైట్స్ గిట్స్ క్రైమ్ ఉండేది. కానీ దీంట్లో రివాల్వర్ రేటా ఆ పేరు, ఇది కొత్తగా మోడరేట్గా చేసినట్టుగా ఉంది, అట్లాంటిదే. సో డాకు రాణి లాగా ఆ టైప్లో రివాల్వర్ రేటా అనేటువంటి క్యారెక్టర్లో కీర్తి సురేష్ చేసేటువంటి ఒక క్రైమ్ని కప్పిపుచ్చడానికి చేసేటువంటి క్రమంలో వచ్చేటువంటి హాస్యాన్ని బేస్ చేసుకొని కథ నడిచే విధంగా ఈ యొక్క పోస్టర్ చూస్తే అయితే తెలుస్తుంది. దీంట్లో కీర్తి సురేష్ కూడా లుక్స్ బాగుంది, ఎందుకంటే మంచి ఫిట్నెస్తో కనిపిస్తూ ఉంది కీర్తి సురేష్. సో మ్యారేజ్ అయిన తర్వాత మరి షూటింగ్ ఎప్పుడైందో తెలియదు కానీ రీసెంట్గా కంప్లీట్ అయ్యి వినాయక చవితికి మన ముందుకు రాబోతున్నటువంటి రివాల్వర్ రేటా ఖచ్చితంగా జనాలు ఆకట్టుకునే అవకాశం అయితే ఉంది. ఇది మల్టీ లాంగ్వేజ్లో చేస్తున్నటువంటి సినిమా. కీర్తి సురేష్ ఉన్నటువంటి ఇమేజ్కి ఖచ్చితంగా ఓటీటీ కానీ పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో తను బాలీవుడ్లో కూడా చాలా సినిమాలు చేసి ఈ మధ్య మంచి నటిగా అయితే ఉంది. నేషనల్ అవార్డు రావడంతో ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ అంతా కూడా ఆమె పైన ఒక దృష్టి పెట్టింది, ఒక మంచి నటి అని. ఇక తమిళ్ తెలుగులో అయితే డౌట్ లేదు, మంచి టాప్ హీరోయిన్ల స్థాయిలో ఉన్నటువంటి ఈ కీర్తి సురేష్ ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా కూడా మళ్ళొకసారి హిట్ అందుకునే అవకాశం అయితే ఉంది. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా లాగా అయితే ఉంది, ఖచ్చితంగా తనే లాగా ఉంది. ఇక ఈనాడు సినిమా పేజీకి వెళ్దాం. దీంట్లో స్వీటీ అనుష్క లోకేష్ యూనివర్సిటీలోకి అనుష్క చేతిలో విజయాలున్న అవకాశాలు వరుస కడుతున్న సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది నటి అనుష్క. ఆమె ప్రస్తుతం తెలుగులో ఘాటీతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇది జూలై 11న థియేటర్లోకి రానుంది. అలాగే మలయాళం కథనార్ ది వైల్డ్ సోర్సెస్ అనేటువంటి చిత్రాన్ని పూర్తి చేసింది. ఇది ఈ ఏడాదిలో తెరపైకి రానున్నట్లుగా తెలుస్తుంది. ఇక వీటి తర్వాత ఆమె చేయనున్న సినిమా ఏదన్నది ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఈ అంశంపై ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమె దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా రానున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీనిలో భాగంగా కథానాయకుడు కార్తీక్తో లోకేష్ ఖైదీ 2ను పట్టాలెక్కించారన్న సంగతి తెలిసిందే. విజయవంతమైన ఖైదీ సినిమాకి సీక్వెల్గా ముస్తాబవుతుంది. ఈ చిత్రంలో అనుష్క ఓ శక్తివంతమైన పాత్ర పోషించనుంది సమాచారం. ఇప్పటికే ఈ పాత్ర విషయమే ఆమె సంప్రదింపులు జరిగినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే కార్తీక్తో ఆమెకి ఇది 2వ సినిమా అవుతుంది. గతంలో వీరిద్దరూ అలెక్స్ పాండియన్ లో జెండగా అలరించారు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది అనుష్క శెట్టి, స్వీటీలా పిలుచుకున్నటువంటి అనుష్క సంబంధించి అనుష్క చాలా మంచి నటి, మంచి బిహేవియర్ ఉన్నటువంటి పర్సన్ అని చెప్పేసి ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు చెప్తా ఉంటారు. స్వీట్ హార్టెడ్ హీరోయిన్ అని చెప్పేసి. సో అలాంటిది జీరో సైజ్ సంథింగ్ ఆ సినిమా కోసం అని చెప్పేసి స్లిమ్గా లావుగా అయింది, చాలా లావు అయ్యి ఎక్కువ స్వీట్స్ తినేసి లావ్ అయింది. తను బేసికల్గా యోగా మాస్టర్ అనే విషయం చాలా మందికి తెలుసు. సో యోగా చేస్తాను కాబట్టి నా బాడీ నా కంట్రోల్లో ఉంటుంది అని తను ఆ జీరో సైజ్ కోసం అని చెప్పేసి ఎక్కువ హెవీగా స్వీట్స్ తినేసి భారీ కాయాన్ని పెంచుకుంది. అంత బుగ్గలు, బాడీ అంతా చాలా హెవీ వెయిట్ పెంచుకుంది. తర్వాత తగ్గాలనేటువంటి ప్రయత్నంలో అనుకున్నంతగా తగ్గలేకపోయింది.
సో దాంతో పాపం చాలా అభిమానులు మాత్రం నిరుత్సాహపడ్డారు. తను మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా మనం చూసాం ఆల్రెడీ బాహుబలి 2 అప్పటికే బాహుబలి 1 నుంచి 2 వరకే తను హెవీగా వెయిట్ కావటం, పెద్ద ఆవిడలా కనిపించడం అనేది జరిగింది. అప్పటికి కూడా బాహుబలిలో చాలా వరకు గ్రాఫిక్స్ ద్వారా తన యొక్క లావు తగ్గించి కొద్దిగా స్లిమ్గా కనిపించే విధంగా చేశారనేటువంటి వార్త అయితే ఫిల్మ్ నగర్లో వినిపిస్తూ ఉంది. ఈ క్రమంలో దాని తర్వాత వచ్చినటువంటి కొన్ని సినిమాలు అంతగా పెద్దగా ఓకే అనిపించాయి. నవీన్ పొలిషెట్టితో ఒక సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. అది కొద్దిగా అడల్ట్ స్టోరీ కావడంతో ఓకే అనిపించింది. సినిమా అయితే బాగానే ఉంది. సో దాని తర్వాత పెద్దగా హిట్స్ లేవు. అయితే ఘాటి సో ఆమె చేసేటువంటి ఇప్పుడు రీసెంట్గా వచ్చేటువంటి ఘాటి అనే సినిమాలో క్రైమ్ థ్రిల్లర్ లాగా కనిపిస్తూ ఉంది. దాంట్లో మెయిన్ మనం చూసాం గ్లిమ్స్లో కత్తితోటి ఒక మెడ కట్ చేసినటువంటి ఒక సీన్ తోటి మనకి కనిపించారు. అది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా అన్నారు. సో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కానీ గతంలో భాగమతి సినిమా మనకు అరుంధతి తోటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో మంచి ఆర్టిస్ట్గా పేరు వచ్చినటువంటి అనుష్కకి దాని తర్వాత మనకి వచ్చిన సినిమా భాగమతి కూడా చాలా అద్భుతమైన హిట్ సాధించింది. దాని తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా పెద్దగా ఆమెకి రాలేదు. సో వచ్చినా పెద్దగా హిట్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఘాటి అనేటువంటి సినిమాలో ఖచ్చితంగా ఈ ప్రేక్షకులను అయితే అలరించే అవకాశం ఉంది. తనకున్నటువంటి ఫ్యాన్ బేస్ అయితే మంచి బేస్ ఉంది. అటు ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా అనుష్కకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థాయి అయితే ఉంది. దానికి తగ్గట్టుగా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది. అలానే ఇక కార్తీ విషయానికి వస్తే కార్తీ ఖైదీ అద్భుతమైన సినిమా మాకు తెలుసు. ఓన్లీ కథని బేస్ చేసుకొని అద్భుతంగా లోకేష్ కనకరాజు తీసిన సినిమా చూసి అందరూ ఔరా అన్నారు. అబ్బా ఇంత గొప్పగా నాకు తెలిసి సినిమా మొత్తంలో కార్తీకి 2 కాస్ట్యూమ్సే ఉంటాయి. జైల్లో ఉంటాడు, జైలు నుంచి బయటకు వచ్చినాక ఒక కాస్ట్యూమ్ తోటి సినిమా అంతా కథ నడుస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తోటి ఆకట్టుకునేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్స్ వ్యాన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్లేటువంటి కథ దాదాపుగా సగం పైగా సినిమా దాని మీద నడుస్తూ ఉంటుంది. అంత సేఫ్గా ఆ పోలీస్ ఆఫీసర్ని వాళ్ళ గమ్యానికి చేర్చాడు అనేది ఖైదీ అయి ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్స్ యొక్క బస్సుని ఏ విధంగా సేఫ్గా వాళ్ళు చేర్చారు. దాంట్లో ఈ మధ్య జరిగేటువంటి వాళ్ళ మీద దాడులు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి నేపథ్యంతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న సబ్జెక్ట్ ఖైదీ తర్వాత అసలు ఎవరి డైరెక్టర్ ఏంటి ఇంత అద్భుతంగా చేశారని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా ఖైదీ సినిమా వైపు చూశారు. ఈ క్రమంలో ఖైదీకి సీక్వెల్గా ఖైదీ 2 వస్తుంది. ఆ ఖైదీ 2లో అనుష్క ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పారు. బహుశా ఖైదీ అనగానే మన పోలీస్ బేస్డ్ అండ్ క్రైమ్ బేస్డ్ కాబట్టి అయితే పోలీస్ అనేవి ఉండాలి, లేకపోతే క్రైమ్ చేసేటువంటి నెగిటివ్ క్యారెక్టర్ అనేవి ఉండాలి. ఏదేమైనా కూడా పవర్ఫుల్ క్యారెక్టర్లో అనుష్క కనిపించబోతుంది అనేటువంటి వార్తలు అయితే ఫిలిం నగర్లో చక్కర్లు పడుతున్నాయి. ఇది ఏంటి అనేది ఇంత వరకు ఆ యొక్క కనకరాజు డైరెక్టర్ సంబంధించిన టీం అయితే ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. త్వరలో కన్ఫర్మ్ అవుతుందని మాత్రం చెప్తున్నారు. యుద్ధ వీరుడి పాత్రలో ఇంకా దీంట్లో కూడా చేయం కనపడట్లేదు. మరి సూట్ కేసులో చేయి అందరికీ చేరువయ్యేలా గద్దర్ సినీ పురస్కారాల వేడుక వెంకీ ఖరారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయుడుగా తెరకెక్కుతున్న సినిమా అధికారికంగా ఖరారైంది. నిర్మాత సూర్యదేవర నాగవంశి. సో ఇది చెప్పాం ఇందాక ఆల్రెడీ అనుకున్నాం. వెంకటేష్ను త్రివిక్రమ్ కాంబినేషన్ రాబోయే సినిమా ఇది. దీనికి సంబంధించిన సేమ్ న్యూస్ ఉంది కాబట్టి మనం ఇంకో న్యూస్ పేపర్కి వెళ్దాం. ఏపీ సీఎం చంద్రబాబుతో 15 సినీ ప్రముఖుల భేటీ. ఇది ఒక ఇంపార్టెంట్ న్యూసే. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉండవల్లిలో సీఎం నివాసంలో 30 మంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ నెల 15న సమావేశం కానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు చిత్ర పరిశ్రమ తరపున దాదాపుగా 30 మంది ప్రముఖులు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలోకి వెళ్లనున్నారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధి, సినిమా థియేటర్ల నిర్వహణ, చిత్ర పరిశ్రమలోని సమస్యలు, తాజా పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలవకపోవడంపై పవన్ అంతకుముందు అసహనం వ్యక్తం చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ డిప్యూటీ సీఎం చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం సృష్టించాయి. సినీ నిర్మాతలు కేవలం తమ సినిమా విడుదల సమయంలో టికెట్ ధరల పెంపునకు మాత్రమే ప్రభుత్వాన్ని సంపాదిస్తున్నారని, సినీ పరిశ్రమ అభివృద్ధికి సంఘటితంగా ప్రభుత్వం వద్దకు రావట్లేదని, ఇకపై వ్యక్తులు ఇచ్చే వినతుల్ని పట్టించుకోబోమని, అసోసియేషన్లు మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని కూడా పవన్ కళ్యాణ్ ఆ సమయంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు చిత్ర ప్రముఖులు పవన్ కళ్యాణ్ను సంప్రదించి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించారు. ముఖ్యమంత్రితో చర్చించి సినీ పరిశ్రమ అభివృద్ధికి అందరం పాటుపడదామని పవన్ సూచించడంతో చలనచిత్ర రంగ ప్రముఖులు చంద్రబాబుతో ఆదివారం భేటీ కానున్నారు.
ఇది మనకు తెలుసు ఎంత పెద్ద గందరగోళానికి సృష్టించిందో. ఏదైతే సినీ థియేటర్లు మూసివేస్తాం ఏదైతే June 1 నుంచి అనేటువంటి ఒక స్టేట్మెంట్ తోటి అటు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కసారిగా ఈ యొక్క దానికి ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి అనుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేశారు అని చెప్పేసి కూడా ఒకటి వచ్చింది. దాంతో పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. సో ఘాటుగా స్పందించడం. సో దీంతో ఒక పద్ధతి ప్రకారం సినిమా ఇండస్ట్రీకి అభివృద్ధి కోసం కృషి చేయాలి, థియేటర్లు మూర్త పడకుండా చూడాలి, వాళ్ళ యొక్క ఆదాయ మార్గాలు ఏ విధంగా ఉన్నాయి, ఎగ్జిబిటర్స్ అంటే సినిమా హాల్స్, సింగిల్ స్క్రీన్ సినిమా హాల్ల పరిస్థితి బాగాలేదు కాబట్టి దీనికి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక తొలి అడుగు అని చెప్పవచ్చు. ఒక మంచి మార్గంలో పోయేటువంటి ఒక సాంప్రదాయానికి పునాది వేశారు పవన్ కళ్యాణ్ చెప్పిన సూచనలు అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా మేము పాటిస్తామని చెప్పేసి నిన్ననే ప్రముఖ నిర్మాత అలానే తెలంగాణ ఫిలిం FDC డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు గారు కూడా మాట్లాడారు. పవన్ గారు చెప్పింది 100% కరెక్ట్, దాన్ని నేనైతే ఫాలో అవుతా అని చెప్పారు. అదే క్రమంలో ఇప్పుడు రేపు వచ్చే ఆదివారం 15వ తారీఖున రేపు 14th అంతా కూడా హైదరాబాద్లో ఉంటారు ఖచ్చితంగా, ఎందుకంటే అవార్డ్స్ ఉన్నాయి కాబట్టి. అవార్డ్స్ అయిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగే సండే కావటం వల్ల 15వ తారీఖున ఉండవల్లిలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి కార్యాలయం దగ్గరికి వెళ్ళి కలిసి దాని మీద సమస్య పరిష్కారానికి మార్గం ఎలా చేయాలి ఏంటి అనేటువంటి ఆలోచన మీద కలిసేటువంటి కార్యక్రమం అయితే ఉంది. ఇది ఖచ్చితంగా ఒక మంచి సాంప్రదాయం అని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తున్నాయని కూడా చెప్పవచ్చు. ఏదంటే ఒక కన్స్ట్రక్టివ్ డెసిషన్ తీసుకొని ఆ విధంగా వెళ్తే ఖచ్చితంగా సినిమా హాళ్ళకి ప్రేక్షకులు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత గొప్ప సినిమా చేశారనే కాదు కానీ ఏ విధంగా ప్రేక్షకులు ఈ సినిమా నేను చూడాలి అనేటువంటి ఫ్యామిలీతో వెళ్ళి గ్రూప్గా వెళ్ళి చూడాలి అనేటువంటి ఆలోచన రావాలంటే ఖచ్చితంగా సినిమా టికెట్ల మీద మాత్రం నియంత్రణ ఉండాలి. టికెట్లు ఎక్కువ చేయటం, అలానే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవటం, ఇలా రకరకాల కారణాలు. ఒకే పెద్ద సినిమాలు గ్రాఫిక్స్ చేసేటువంటి ఇప్పుడు చేసేటువంటి అల్లు అర్జున్ అట్లీ ఇలాంటి సినిమాలు ఒక జోనర్ అయితే, తక్కువ బడ్జెట్లో చేసేటువంటి మిడిల్ అండ్ బిలో మిడిల్ బడ్జెట్లో ఉండేటువంటి కాన్సెప్ట్ సినిమాలు కూడా రావాలి. ఆ సినిమాలు ఆడాలంటే టికెట్ల ధరలు తక్కువ ఉండాలి. సో ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో పెద్ద హీరోలు కూడా సినిమాలు చేయాలి, చిన్న సినిమాలు కూడా చేయాలి అనేవి రకరకాల అంశాలు అయితే ఉన్నాయి. ఈ అన్ని అంశాలను కూడా ఆలోచించుకొని ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రావడం ద్వారా తెలుగు సినిమా హాళ్ళకి సినిమా ప్రేక్షకులు లవర్స్ ఏవైతున్నారో వాళ్ళు వచ్చేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం. దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం అయితే రేపు ఆ నిర్ణయం తీసుకునేటువంటి మార్గంలో ఒక స్టెప్ అయితే రేపు కమింగ్ సండే రోజున అయితే తీసుకుంటున్నారని చెప్పేసి మనం నమ్మచ్చు. సాక్షి సినిమాలో కూడా దాదాపుగా అన్ని అవే ఉన్నాయి. ధీర, గద్దర్ ఫిలిం అవార్డ్స్, మహేంద్ర కన్నుమూత, ఇక్కడ మిత్రమండలి సినిమాకి సంబంధించి ఓకే ఇక అదే రిపీట్గా ఉన్నాయి. సో కాబట్టి ఇది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో, తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు. రేపటి సినిమా పేజీ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV. థ్యాంక్ యూ.